నమస్తే. దాదాపు తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాదాపుగా అటు ఇటుగా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఫ్లైఓవర్లు వేసినాం, రోడ్లు వేసినాం, ఎక్కడికో పోయింది తెలంగాణ, దేశాన్ని సాదుతుంది తెలంగాణని 10 ఏళ్ళుగా ఒక ఆయన మాట్లాడిండు. 11 నెలల కాలం నుంచి అధికారంలో ఉన్న ఆయన మేము మారుస్తున్నాం అన్నాడు, మార్పు కోసం వచ్చినాం అన్నాడు, ఆ మార్పు కనిపిస్తుంది అన్నాడు, ఏకంగా విజయోత్సవాలు చేస్తున్నాడు. కానీ పసిపిల్లల ప్రాణాలు మాత్రం కాపాడలేకపోతున్నారు. కనీసం పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నారు. పౌష్టికాహారం దేవుడెరుగు, ఒక అన్నము, కూర, చారు, పెరుగు ఇవి కూడా కనీసం అందించలేకపోతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హాస్టల్స్లో కానీ ఈ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకి ఇస్తున్న ఫుడ్లో కనీస ప్రమాణాలు పాటించకుండా పాయిజనస్ ఫుడ్ని, ఒక విషాహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు. మనందరికీ తెలుసు, మొన్నటికి మొన్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే ఒక అమ్మాయి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలే కోల్పోయింది ఏకంగా. ఇది ప్రభుత్వ హత్య కదా. గత గవర్నమెంట్ హయాంలో మనం బాసర IIITలో ఒక అబ్బాయి చనిపోయింది మనం చూసినాం, చాలా ఇన్సిడెంట్స్ చూసినాం. స్టిల్ కంటిన్యూ అవుతున్నది అదంతా కూడా. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద రివ్యూలు చేస్తున్నారు, కానీ కనీసం ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, దాని మీద ఒక రివ్యూ లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతం దేని గురించి మాట్లాడుతున్నామనంటే మక్తల్ నియోజకవర్గం. ఇది మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట జిల్లా, మాగనూరు అన్న ఒక విలేజ్ ఇది. ఈ మాగనూరు ఇంకొక 15-20 కిలోమీటర్లు పోతే మనకు రాయచూరు వస్తుంది, కర్ణాటక బార్డర్ ఇది. సో ఇక్కడ ఒక జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాగనూరు. ఇక్కడ వారం రోజుల్లో దాదాపు ఇది 3వ ఇన్సిడెంట్. గతంలో 100 మంది పిల్లలు అస్వస్థత గురయ్యారు, తర్వాత ఒక 20 మంది అయినట్టున్నారు. మళ్ళీ నిన్న ఒక 26 మంది పిల్లలు ఈ పాయిజనస్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలయ్యారు. ఏం జరిగిందని అంటే ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇవాళ హైకోర్టులో కూడా సీరియస్ డిస్కషన్ జరిగింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లేస్తే మేము ఒక వారం రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని గవర్నమెంట్ తరపున అడ్వకేట్ చెప్పిండట. వారం ఎందుకు, పిల్లలు చచ్చిపోతామంటే నువ్వు లోకల్గా ఉన్న అధికారులను అడిగి వెంటనే రిపోర్ట్ ఇవ్వలేవని కోర్టు క్వశ్చన్ చేసి సీరియస్ అయింది. ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉన్నాము, ఇదే స్కూల్లో ఉన్నాము. నా పక్కన క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఇద్దరం కలిసి వచ్చినాం. కలెక్టర్ ఉన్నాం, మేము వచ్చి ఒక 15-20 నిమిషాలు అవుతుంది. కలెక్టర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది, ఆయన ఎవరో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిండు, అయిపోయింది. అసలు విషయం ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? పిల్లలకి ఏమైందంటే బయట నుంచి వచ్చిన ఫుడ్ తిన్నారు, ఆడేది. మరి వీళ్ళకే ఎందుకైంది? బయట ఒకవేళ షాప్లో కొనుక్కుంటే ఊరోళ్ళందరికీ కావాలిగా, కొనుక్కున్న వాళ్ళందరికీ. అసలు ఏం జరుగుతున్నది? లేదు, ఇంటి దగ్గర నుంచి తినుబండారాలు తెచ్చుకున్నారు, అవి తిని ఇదైంది. అసలు ఇక్కడ ఎట్లుంది అని ఏమన్నా కనీసం అన్న ఆలోచన చేసిర్రా? అసలు ఏం డిసైడ్ ఏం ఒక అంచనాకు వచ్చిరన్న దాని విషయంలో క్లారిటీ లేదు. సో మనం కలెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఆమె ఆల్రెడీ నేను మైక్ పెడితే నేను ప్రెస్ మీట్లో మాట్లాడని అంటున్నది. చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారు, లేకపోతే లేదు. సో పృథ్వీరాజ్ గారు, మీరు ఇక్కడికి వచ్చి గమనించిన తర్వాత మీకు కనిపించిన అంశాలు ఏంటి? గత 10 ఏళ్ళు కొన్ని వేల మంది ఇదే ఫుడ్ పాయిజన్ తోటి, న్యూట్రిషన్ ఫుడ్ కాదు కదా, అదే కనీసం బేసిక్స్ హైజీన్ ఫుడ్ అన్న ఇస్తారేమో అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే కనబడుతున్నది. నీకు గుర్తుకుందో లేదా, మన ఫస్ట్ చనిపోయినటువంటి భోన్గిర్ హాస్టల్లో పిల్లగాడు ప్రశాంత్ జిబ్లాక్పల్లి పోచంపల్లి మండల్, మన పోయినప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేసిరు మనని కూడా. అరే ఒక్కడైనా చచ్చిపోయింది, ఇప్పుడే వీళ్ళు పోయి ఎందుకు మైకులు పెడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు హాఫ్ సెంచరీకి దగ్గరకు వస్తున్నాయి, దాదాపు 48 మంది పిల్లలు చచ్చిపోయారు. 38 సార్లు ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ప్రతి దగ్గర. ఇక్కడ మూడోసారి ఇక్కడ. సో ఇప్పటిదాకా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇళ్ళల్లో, ఏ ఎంపీ ఇళ్ళల్లో, ఏ ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు చదువుతున్న దగ్గర మాత్రం ఇటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ లేవు. కానీ పేదోళ్ళు, ఇప్పుడు ప్రశాంత్ కూడా సింపుల్ డ్రైవర్ పని చేసుకున్నటువంటి పిల్లలు, చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి దగ్గర వీళ్ళేంది చిన్న ఏదో 900, 1300 చేసినాము, మేము మెస్ బిల్లులు పెంచినాము, ఇప్పుడు మొత్తం 3 పూటలు కలిపితే 50 రూపాయలు వీళ్ళకి ఇచ్చేది. ఇవి పెంచినాం అనేది కాదు, వీళ్ళకి ఎటువంటి ఫుడ్ పెడుతున్నాం. చాలా బడులు మనం తిరుగుతున్నాం కదా. ముఖ్యమంత్రి సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా అంటేనే చీప్ లేబర్. ఇంకా చీప్ లేబర్ అట్లనే కంటిన్యూ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మీరు పెద్ద స్కిల్ యూనివర్సిటీస్, ఇవన్నీ పెద్ద మాటలు, చాలా పెద్ద మాట్లాడుతారు. రీజనల్ రింగ్ రోడ్స్ ఇవన్నీ చెప్తా ఉన్నాడు.
ఇవన్నీ చెప్తున్నారు రీజనల్ రింగ్ రోడ్స్. మీరు 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అంటున్నారు. భవిష్యత్తు నిర్మాణ అభివృద్ధికి చిహ్నమైనటువంటి ఇటువంటి ప్లేసెస్లలో దేశ భవిష్యత్తును తూటాలటువంటి పిల్లలు తయారయ్యేటువంటి దేశ నిర్మాణంలో పునాదులైనటువంటి పిల్లలను మీరు బొందలు పెట్టే కాడికి తీసుకొస్తున్నారు. అసలు విద్య మీద ఎవరికి ఏ ప్రభుత్వాలకు ఈ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా పట్టలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందంట కొండా సురేఖ మంత్రి గారు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారట అంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఫుడ్ తీసుకొచ్చి అప్పాలు తీసుకొచ్చుకున్న ఫుడ్ తోటి జరిగిందని చెప్పని. సో ఇంత బాధ్యత లేకుండా అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉన్నదని చెప్పకుండా ఎక్కడైనా ఒకవేళ అది ఉన్నా కానీ ఒకవేళ అట్ట జరిగిన అది కూడా వాళ్ళ బాధ్యతనే కదా మరి. ఎక్కడ బయట ఏం తీసుకొస్తున్నారు అందరు. మరి ఇప్పుడు 700 మంది ఇప్పటిదాకా అస్వస్థ గురయ్యి హాస్పిటల్లో పాలైనరు. ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ 700 మంది మొత్తం అట్లనే తీసుకొచ్చిండ్రా. మరి ఇంట్లో కూడా పోయి హాస్పిటల్లో ఉండాలి కదా, అందరు హాస్పిటల్లో పాలే కావాలి కదా. అంటే చచ్చిపోతున్నా కానీ కనీసం పట్టింపు లేదు. అదే అంటున్నా కదా మనం ఫస్ట్ డే నుంచి ఇవాళ వరకు ఇన్ని కేసులు అవుతుంటే కూడా కనీసం వీటి మీద మరి మాటలు మాత్రం స్టేట్మెంట్లు మొత్తం బొక్కల వారేసేవాడు బయటికి రావద్దు ఇవన్నీ మొత్తం హత్యలే. ఎందుకంటే కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన అన్నప్పుడు ఇప్పుడు ఒక రెస్టారెంట్లో పోయినాం అనుకో మనం సపోజ్ ఓ రెస్టారెంట్లో ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే ఓనర్లు బొక్కల వారేస్తారు, అలా పనిచేసిన బొక్కల వారేస్తారు, అందరినీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓనర్షిప్ ఎవరు? ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆయన కూడా బొక్కల పడేయాలి. విద్యాశాఖ మంత్రి ఆయన్నే. అప్పుడు ఇంకో సంఘటన గురించి చెప్తున్నప్పుడు ఒక నాగరాజన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా బెదిరించిన కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇవాళ వరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. అంటే ఎవరికి భయం లేదు, అసలు అధికారులకు భయం లేదు. ఎక్కడ అంటే ప్రజల ప్రాణాలు, విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలు గిటువంటి ఫుడ్ మనం పోతే కింద కూసబెట్టి పెట్టారు కదా, ఇట్లా బల్లలు కనబడే కింద బర్రెలు తిరుగుతున్న కాడ పెండ ఉన్న కాడ ఇటువంటి కాళ్ళ గురుకులాలలో బాత్రూములు లేవు. ఇవన్నీ అంటే నువ్వు 1,000 కోట్లు బయట పెట్టి ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిండు ఇప్పటిదాకినే. గత ప్రభుత్వం అట్లే చేసిండు, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు. ఈయనదే పని చేస్తున్నాడు. మరి ఎవరి పొక్కలో వస్తున్నావు, ఏడబెడుతున్నాడు ఈ పైసలన్నీ? కనీసం నువ్వు బేసిక్స్ గివన్నీ ఇవ్వాలి కదా. పిల్లలకు సక్రమైన తిండి కూడా పెట్టండి. ఇప్పుడు విదేశాల పొట్ట తిరుగుతా ఉన్నారు వీళ్ళు, సోకులు పడుకుంటా సూట్లు వేసుకుంటా బూట్లు వేసుకుంటా మొత్తం టింగు అనుకుంటా టింగో రంగా అనుకుంటా తిరుగుతా ఉన్నారు వీళ్ళు. మొత్తము ఏం చేస్తున్నారు మీ విదేశాల్లో పోయిదంతా? ఆ పైసలు వీటి మీద పెట్టి చేయొచ్చు కదా. బాధ్యత లేకుండా మంత్రులు ఎక్కడెక్కడికో ప్రాజెక్టుల గురించి వేరే దేశాలకు పోతున్నారు. కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్తు, ఆ తరగతి గదుల్లో నిర్మాణమైనటువంటి దేశ భవిష్యత్తు ఇక్కడ ఈ తరగతి గదులు ఈ వీళ్ళకి అన్నం ఎట్లనే మంత్రులు వచ్చి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉందా లేదా? సో ఒకసారి అంటే చెక్ చేద్దాము ఎట్లా ఉందన్నది. యాక్చువల్గా పిల్లలేమో ఇందులో చదువుకుంటారు, క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇందులో, అండ్ ఇక్కడ మధ్యాహ్న భోజనము, పక్కన హాస్టల్స్ ఉన్నాయి. సో అక్కడ రాత్రిపూట అక్కడ తింటారు, మధ్యాహ్న భోజనం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు తింటారు. లోపల కలెక్టర్ ఉన్నారు, అండ్ వెళ్ళిపోయారా వీళ్ళు ఉన్నారా? సో లోపల కలెక్టర్ ఉన్నారు, అండ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఓర్ సంథింగ్ ఇంకొక ఆయన ఒక అధికారి కూడా ఉన్నాడు. సో వీళ్ళ డైనింగ్ హాల్ ఇది ఇక్కడేనా? సో ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ డైనింగ్ హాల్ కూడా, ఈ మధ్య కాలంలో నిర్మించినట్టున్నారు. సో పిల్లలు ఇక్కడ చైర్లు ఫెసిలిటీస్ అయితే ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి. కొత్తగా నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ ఫ్యాన్లు ఇవన్నీ పోయినాయి, ఎందుకంటే వీళ్ళు కోతుల ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. అవి కరెక్ట్గా పెట్టినా అవి కోతులు ఉంచట్లేదని అంటున్నారు. సరే, ఈ ఉన్న ఏర్పాట్లు ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఎందుకు కల్తీ అయింది, ఎట్లా కల్తీ అయింది అన్నది ఫ్యాన్స్ ఇవి ఆల్మోస్ట్ చాలా బళ్ళలో చూస్తున్నాం ఈ కోతుల మెనాస్ అనేది. టీచర్లు క్లాస్ రూమ్లోకి వెళ్ళి బయటికి రావాలంటే కట్టెలు పట్టుకుని వాటిని కొట్టుకుంటా వాటికి ఏంటంటే మన చౌకీదార్ పని చేసినట్టుగా చేస్తున్నారు టీచర్లు కూడా. ఇది క్లియర్ కట్ ఉదాహరణ చూడు. కోతులు ఇప్పుడు వాళ్ళ అధికారులే చెప్పారు ఇప్పటిదాకా మనకు వాళ్ళు. ఇక ఇంత దుస్థితి ఉన్నది బడుల పరిస్థితి. సో ఇది వీళ్ళు కట్టెల మీద వండుతున్నట్టున్నారు. గ్యాస్ స్టవ్ ఉండాలి కదా. ఇది డైనింగ్ అన్న, ఇదే మన వంట రూమా, స్టోర్ రూమ్? వీళ్ళు ఏం లేనట్టున్నాయి కదా, వేరే దగ్గర షిఫ్ట్ చేశారు. ఓహో, మీరేం చేస్తారు? మాజీ సర్పంచ్. ఏంటి ఇష్యూ ఏందన్నా? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? క్లారిటీ అంటే మీరు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు 3 రోజులు ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ ఆ స్టాప్ చేసింది. తర్వాత నిన్న సంఘాలకు ఇచ్చిండ్రు. సంఘాల ప్రాబ్లం ఏమో తెలియదు. ఈ రోజు మళ్ళీ సంఘాలంటే మరి అంతకుముందు కూడా జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి సంఘాలు 18 years నుంచి చేసిండ్రు. ఆ రోజు ప్రాబ్లం రాలే. అంతకుముందు రామోడు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఏమో అయిందని. అయితే ఆయన సరిపెట్టుకున్నాడు. మళ్ళీ అంటే 18 years అయింది కాబట్టి తీసేయాల్సిన సంఘాలని. ఈరోజు అంటే మొన్న 21st నాడు ఆ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఈ సంఘాలకు వేయకుండా ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డన్లకు అప్పచెప్పి 3 days
అయితే నిన్న ఒక కొత్త సంఘం ఇవ్వడం వల్ల ఏం పొరపాటు ఇంతవరకు తెలుసలేదు. ఈరోజు షాంపిల్ ఫస్ట్ జరిగిన దానికైనా ఏమైనా తెలిసిందా, ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాలేదు. అది లేదు ఇది లేదు. రాలేదు. అసలు ఫుడ్ ఎక్కడి నుంచి, అంటే సరుకులు ఎక్కడి నుంచి కొంటారు? సరుకులు అంటే బియ్యం అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అంటే కారం కానీ మిర్చి కానీ షాప్లో తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ బియ్యం గియ్యం ఏం లేవు అంటే ఎట్లా? అంటే బియ్యము వేరే గోదాం చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ స్టాక్ ఉన్న వల్ల పురుగులు రావడము లేకుండా వేరే దగ్గర షిఫ్ట్ చేస్తే ఇబ్బంది లేదండి. ఇక్కడ రూమ్లో ఇక్కడ పురుగులు ఉంది కాబట్టి ఏం చేసి ఉంటారు అవి? అంతకుమించి ఏముంది? తీసేసి ఉన్నది. అంటే రిటర్న్ తీసుకుపోయారు. మళ్ళీ రిటర్న్ తీసుకుపోయారు. మొత్తం అన్ని తీసుకెళ్ళి తీసుకుపోయాడు. న్యూ స్టాక్ వచ్చింది. స్టాక్ పాత స్టాక్ మీరు ఏమైనా చెక్ చేసిరా? స్టాక్లో ఏమైనా ఇది ఉందేమో? నీవా కొత్తదా? మీరు పాత స్టాక్ పిల్లలకి పెట్టింది చూడలేదు. ఆఫీసర్స్ వచ్చిండ్రు, అందరు చూసి రిటర్న్ పంపించడం జరిగింది. అది ఓకే. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఇలాంటి బియ్యంలో ఇబ్బంది లేదు. ఏం చేస్తారమ్మా మీరు ఈడ? ఎన్నేళ్ళ నుంచి చేస్తారు ఈడ? గ్రామ పంచాయతీ. సో వీళ్ళు ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతూ ఉన్నారు.